మిద్దె రవి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక గ్రామానికి, ఒక గ్రామాభివృద్ధికి తన సేవలు అందిస్తూ మిగతా గ్రామాలకు కూడా సేవలు అందించడానికి రెడీ అవుతూ, అంటే యూత్ కి ఒక ఐకాన్ లాగా ఉంటూ, ఒక మోడల్ గా ఉంటూ తన సేవల్ని నిత్యము సేవ చేస్తూనే ఉన్నారు. ఊర్లోనే సేవలు చేయడం ఎప్పుడు మొదలు పెట్టారు? నీకేం అవసరం హైదరాబాద్లో ఉన్న నీకే, మేమంతా ఇక్కడ వచ్చినాం కదా, నీకేం అవసరం అని. మా వాళ్ళు ఏమనుకున్నారంటే యంగ్ ఏజ్లో ఉన్నాడు, ఏదో తప్పుదారి ఇలా వెళ్తున్నాడు అని మా వాళ్ళు. నువ్వు వస్తావా బతుకుతా సంబంధం లేదు, ఒక్కసారి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానికోసం ప్రయత్నం చేయాలి. మనం ఇలాగే ఉండాలి, మన జీవితాలు ఇంతే అని మనల్ని మనం తిట్టుకుంటూ మన జీవితం ఇదే పోయి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో అక్కడనే మన ఓటమి అన్నది తొలిమెట్టు పడుతుంది. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మీరు నిలబడబోతున్నారా? ఎక్కడెక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడక్కడ ఏళ్ళు కాళ్ళు పెట్టుకుంటూ పోయినా. మీ గ్రామానికి అంటే మీరు వెళ్ళక ముందు అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేటివి? మార్కెట్ ఒకటని గొప్ప చెప్తా సార్, కొంతమంది ఉన్నారు వాళ్ళ సాయం, కానీ బలంగా నిలబడి ఫైట్ చేసింది అయితే నేనే. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మీ ఏమన్నా గిట్లా చేయనీకే పోతే ఒక కావల్కారు వస్తాడు, మీ వాడు ఇట్లా చేస్తున్నంట వాడిని కొడతారు రేపు, ఇది బతికేందుకు రా సావు అని మా అమ్మ నోటి నుంచి కూడా వచ్చింది. మా అమ్మ నా గురించి ఆలోచించి ఎన్నిసార్లు ఏడ్చిందో. అంత బలంగా నేను వెళ్ళడానికి జనాల్లో ఏనికే కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మా తల్లిదండ్రులే అనుకుంటా. వెల్కమ్ టు హై టీవీ, నేను మీ ఇంద్ర. మరి ఇప్పటి సమాజంలో రాజకీయం అనగానే ఒక రాజకీయ నాయకుల యొక్క కొడుకుల లేదంటే అంటే వాళ్ళ వారసత్వం ద్వారానే రావడం జరుగుతూ ఉంది. అంటే కొత్తగా రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక లీడర్గా ఎదగాలంటే ఎంత కష్టం ఉంటుంది, అసలు 0.01% ఉన్నారనేది కూడా మనకు తెలుసు. మరి అలాంటి వాళ్ళల్లో ఒకరైన మిద్దె రవి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తను చాలా అంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక గ్రామానికి, ఒక గ్రామాభివృద్ధికి తన సేవలు అందిస్తూ మిగతా గ్రామాలకు కూడా సేవలు అందించడానికి రెడీ అవుతూ, అంటే యూత్ కి ఒక ఐకాన్ లాగా ఉంటూ, ఒక మోడల్ గా ఉంటూ తన సేవల్ని నిత్యము సేవ చేస్తూనే ఉన్నారు. మరి వారిని మనం ఇప్పుడు ఇంకా వారి ద్వారా మరిన్ని విశేషాలు మనం తెలుసుకోబోతున్నాము. మరి వారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సో చెప్పండి, ముఖ్యంగా సో మీరు ఇంత ఎంగేజ్లోనే మరి అంటే గ్రామ సేవలకు కానివ్వండి, అంటే ప్రజాసేవకి మీ యొక్క జీవితాన్ని అంకితం చేస్తారని తెలుస్తూనే ఉంది. మీరు చేస్తున్న సేవలు కానివ్వండి, మీరు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి. సో మీకు ఇలా చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ పేదవాళ్ళే సార్, ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడే నాకు ఏదో చేయాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చే ప్రతిదీ కూడా. ఇప్పుడు రోడ్ల పైన చూస్తుంటాం, చాలామంది పేదవాళ్ళు కానొస్తుంటారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రాబిన్హుడ్ ఆర్మీలో చేసేది. నేను ఆ టైంలో నా సిచ్యువేషన్ చూసుకుంటే, నేను మదినగూడలో ఉండేది హైదరాబాద్లోనే. అప్పుడు ఒకటి చిన్న గుడిసె ఉండేది, దానికి ఒక తడక పైనుంచి ఎడ్డ కొడితేనంటే తడక మీద పడి తడక మీద నుంచి గుడిసెలా పడేది. నేను అక్కడ పడుకునేది, చిన్న సాప్ వేసుకొని పడుకునేది. నేను ఆ టైంలో రాబిన్హుడ్ ఆర్మీలో చేసేటప్పుడు నాకు మెసేజ్ గ్రూప్లో గ్రూప్ ఉంటుంది, ఓ మెసేజ్ గీడ ఒక హోటల్ ఏదో ఉంటుంది, ఆ హోటల్ కాడ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రీ ఫుడ్ ఏదైతే మిగిలింది ఉంటుందో ఆ ఫుడ్ తీసుకోవాలి. పేదవాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు స్లమ్ ఏరియా తెలుసు కాబట్టి అక్కడ పంచేది. ఆ టైంలో నాకు బాగా ఆకలి ఉండేది, నా చేతిలో బిర్యానీ పొడిలో ఉండేది, అన్నీ ఉండేది, కానీ నేను తిన్నికే లేదు. అక్కడ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే నువ్వు పేదవాళ్ళకి పంచింది కూడా నువ్వు చెప్పాలి, చూపించాలి ఫొటోస్ ద్వారా. నేను నా చేతిలో ఉన్న ఫుడ్ మొత్తం పంచుతూ వచ్చేది, కానీ నా కడుపులో కాలుతున్నా సరే నేను ఓ రూల్ క్రాస్ చేయకూడదు, మనకు గాలినా సరే అని చెప్పి అందరికీ పంచుకుంటూ వచ్చేది. నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తున్నది, అప్పట్లో గుడిసెలో మొత్తం వెతుక్కుంటే బాగా ఆకలి అవుతుంది, ఏమి అడగలేము, పరిస్థితి ఫైనాన్షియల్ ఏం లేదు, ఏం చేయాలనో తెలియక మొత్తం ఏరుకుంటే ఒక 10 రూపాయలు ఏమో దొరికినాయి. ఆ 10 రూపాయలు తీసుకొని ఒక బేకరీ షాప్కి వెళ్ళి ఒక బన్ను, అప్పుడు 2 వచ్చేది, ఒక 5 ఏళ్ళ క్రితం సార్ 2 బన్నులు వచ్చేది, అవి తిని మళ్ళీ ఒక మెసేజ్ రాగానే మళ్ళీ సర్వీస్ చేయడానికి వెళ్ళిపోయేది. ఓకే, అంటే మనం బతకడం అన్నది
సమాజం కోసం బతికితే ఆ ఫీలింగ్ వేరుంటుంది సార్. మన కోసం మనం బతుకుడు అందరు చేసేదే. మనతో పాటు ఉన్న వాళ్ళ కోసం కొద్దిగా సాయం చేసినా ఒక్కరు గొప్పగా మంచిది తమ్మి బాగా చేసినావు, బాగా సాయం చేసినావు ఆ ఫీలింగ్ ఎన్ని లక్షలు సంపాదించినా రాదు సార్. నా ఫీలింగ్ అది. మిగతా వాళ్ళ ఫీలింగ్ కొన్ని ఉంటాయి, అది వాళ్ళ ఫీలింగ్స్. మరి సిటీలో ఉంటూ ఇలా సోషల్ సర్వీస్ చేస్తున్న టైంలోనే మీ ఊరికి బ్యాక్ ఎప్పుడు వెళ్ళిపోయారు? ఊర్లోనే సేవలు చేయడం ఎప్పుడు మొదలు పెట్టారు? సార్ అది కరోనా స్టార్ట్ అవుతుంది. నేను అప్పటి వరకు కూడా బాగా ఇంట్లో బాగా లొల్లి, నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నావు, అన్నీ ఏం చేస్తున్నావు, నీకేం అవసరం హైదరాబాద్లో ఉండనీకే, మేమంతా ఇక్కడ వచ్చినాం కదా నీకేం అవసరం ఆడనే ఉండని, కానీ మస్తు గొడవలు అయినాయి. మా అమ్మ నాయన మా బావ సర్ది చెప్పడము, మా అక్క వాళ్ళు చెప్పడం మస్తు జరిగినాయి. కానీ నేను అక్కడ ఒక ఏరియాలో ఒక ప్రజెంట్ ఒక మెంబర్గా, ఫ్యామిలీ మెంబర్గా అయిపోయినా. ఎవరికైనా బ్లడ్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పలానా తమ్మునికి కలుస్తేనో ఫోన్ చేస్తేనో మనకి ఇవి దొరుకుతాయి పోయి, ఇంకా చిన్న డెవలప్మెంట్ ఉంది తమ్మి ఒకసారి మన నుంచి చూడు అని చెప్తాను. స్పోర్ట్స్ యూత్కి ఏదైనా కావాలి అంటే ఎవరినో లీడర్ని పట్టుకొని చెప్పడం అప్పట్లోనే బాగా నడిచేది. నేను ఆ సేవా కార్యక్రమాల నుంచి బయటికి రావాలి అని అనుకోలేదు. మా వాళ్ళు ఏమనుకున్నారంటే యంగ్ ఏజ్లో ఉన్నాడు, ఏదో తప్పుదారి ఇలా వెళ్తున్నాడు అని మా వాళ్ళు తిట్టి మా అమ్మ తిట్టడం వాళ్ళు మస్తు చేసిండు. కానీ నేను ఆ దారిని ఎంచుకోలే. మనం ఒక్కసారి బలంగా ఒకటి అనుకున్నామంటే అదే దారిలో వెళ్ళిపోవాలంతే. నువ్వు వస్తావా బతుకుతా సంబంధం లేదు. ఒక్కసారి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానికోసం ప్రయత్నం చేయాలి. అదే లక్ష్యంలో ఉన్నా. దాని తర్వాత కరోనా రావడము, అక్కడ రెంట్ కట్టలేక అసలు నాకు నేను తిండికో దేనికో ఓడ్చుకుంటా, కానీ ఇంకా రెంట్ అంటే రోడ్ల మీద పడుకోవడం కష్టమైన పని అని చెప్పి అప్పుడు కరోనా టైంలో ఊర్లోకి రావాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి దానిలో నేను ఓ సమస్య చూస్తూ వస్తున్నా. ఓకే, రేషన్ షాప్ కాడ కావచ్చు, పింఛన్ల కాడ కావచ్చు, లేదంటే స్కూల్స్లో కావచ్చు, కొన్ని చిన్నవి అంటే గ్రామంలో ప్రతి సెక్టార్లో నాకు తప్పే కానొస్తుంది. అంటే నేను వెళ్ళిన విధానమా, నేను చూసే విధానమా నాకు అర్థం కాలే, కానీ ఖచ్చితంగా నా నుంచి ఆ మిస్టేక్ లేదు. వాళ్ళు చేస్తున్నది మిస్టేక్ అనేది తర్వాత నేను క్లియర్గా ప్రూఫ్స్తో సహా అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చిన. ఎక్కడెక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడక్కడ ఏళ్ళు కాళ్ళు పెట్టుకుంటూ పోయినా. అరే నువ్వు ఇది చేస్తున్నావు అన్న నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అన్న, జనాలకు మోసం చేయడం కరెక్ట్ కాదు, మీకు ఆల్రెడీ జీతాలు వస్తున్నాయి, మీ కుటుంబాలు మంచిగా ఉంటున్నాయి, జనాలు నాగం చేయకండి, తెలియని జనాలు అని చెప్పి ప్రతి దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ పోయినా. అప్పటి నుంచి ఇంకా నాకు స్టార్ట్ అయిన వ్యతిరేకత, గొడవలు అవి ఇవి ఇంకా లాస్ట్ బురదల గుష పెట్టుకునే కాడికి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్గా ఒక 100 మంది ఉన్నా సరే, ఓ గ్రామసభ జరుగుతుంది, 100 మంది ఉన్నా సరే అందరూ మాట్లాడినరు, అయిపోయినరు, లాస్ట్ రవి వచ్చేదాకా అవుతారు నేను అక్కడ ఉన్నా అంటే. రవి ఎప్పుడైతే మీరు మాట్లాడతారా అంటారో, నేను అక్కడ మాట్లాడే టైంలో ఎవరైనా ముసలోళ్ళు మా ఊరోళ్ళు ఉంటే కానీ ఎవరన్నా మధ్యలో లొల్లి ఏదో చేస్తే ఏయ్ పిల్లాడు మాట్లాడుతుంటే లొల్లి చేస్తారు ఆగండి అంటే, బురదలో కూర్చోబెట్టిన రవి నుంచి ఒక పిల్లగాడు మాట్లాడితే వినాలి మన గ్రామం గురించి అన్న ఆలోచన దాకా తీసుకొచ్చిన అంటే, ఆ మధ్యలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఇంకా అవి చెప్పనీకి రాదు సార్. ఇంకా నా ఇంటి వీనికి 2-3 సార్లు ఊరు మొత్తం జనాలు వచ్చిన పరిస్థితులు అప్పుడు అర్థం కాలే, వచ్చిండ్రు. తర్వాత నేను చేసేది మంచిగా అనుకున్నారు, మద్దతు ఇచ్చిండ్రు, అంతే అనుకుంటాను. మిగతా ఊళ్ళల్లో కూడా యువత ఎలాంటి ఆదర్శంతో వెళ్ళాలి, ఎలాంటి భావాలతో వెళ్ళాలని అనుకుంటున్నారు? సార్ ఆదర్శంగా తీసుకోవాలంటే మనకు కనిపించే ప్రతి సమస్యని ఆదర్శంగా తీసుకోవాలి సార్. మనకు నీళ్ళు సరిగ్గా వస్తలేవు, దాన్ని నీళ్ళు మంచిగా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన ఊర్లో ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, అది 15 రోజులకు ఒకసారి కడుగుతారు, ఓకే. కొన్ని కడగని పరిస్థితులు, ఇంతకుముందు కొద్దిగా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, అది మనకు సమస్య కానొస్తుంది. ప్రతిసారి గ్రామ పంచాయతీకో, సర్పంచ్కో, సెక్రటరీకో, లేదంటే ఎవరి మీదో అరచడం కన్నా మనకు ఆడ ఒక సమస్య కానొస్తుంది. మనం ఒక 10 మందిని కలిసి చేస్తే అయిపోతుంది కదా. ప్రతి ఒక్కరు వచ్చి మన ఊరు మారదు, మన ఊరు ఇంతే, వీళ్ళు ఇంతే, ఈ మాట ఎప్పుడైతే మనం అంటున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు మారతలేం, మనం ఎందుకు కలిసి చేద్దాం. ఇద్దరైనా సరే సార్ ట్యాంక్ ఎక్కి అడగలుగుతారు, ఇద్దరమైనా పర్లేదు. నేనేమంటున్నా సార్ అంటే, ఒక ఊరు మారాలి అంటే మనం ముందడుగు వేయాలి. ప్రతి సమస్యలో
మనం ఒక మంచిని చూడగలిగితే, ప్రతి సమస్య మన కోసమే వచ్చింది, మనము 7 రోజులు మన కుటుంబం కోసమే ప్రయత్నం చేస్తే కాని పని, ఒక్కరోజు గ్రామం కోసం, మన చుట్టూ ఉన్న వాతావరణం కోసం ఒక్కరోజు ప్రయత్నం చేస్తే మన గ్రామాన్ని దేశంలో అద్భుతంగా మార్చుకోవచ్చు. సో నా కొటేషన్ కూడా రీసెంట్ అదే, ఒక్కసారి నన్ను గెలిపించి చూడండి, నేను నార్కర్నూలు జిల్లాలోనే గొరిటా గ్రామాన్ని ఒక మంచి అభివృద్ధి గ్రామంగా చేయగలుగుతా అని చెప్తున్నా. ఎందుకంటే నా మాటకు అంత బలం లేదు, ఇప్పుడు పైసా లేదు, మాటకు బలం లేదు. బలం ఉన్నప్పటికీ కొన్ని పైసలు వెదజల్లే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నా. ఒక్కసారి అధికారంలోకి వస్తే గాన ఎవరికి ఏ పని చెప్పాలి, ఏం చేయాలి, ఒక ఊరిని మార్చాలంటే ఎవరెవరికి ఏ బాధ్యత ప్రాపర్గా చేయగలను, ఇవ్వగలను చూసుకుంటే ఆ ఊరిని అద్భుతంగా మార్చగలుగుతా సార్. సో అందుకే ఈ ప్రయత్నం. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో దేవుని దయ బీసీ రిజర్వేషన్ వస్తే పక్క పోటీ చేస్తాను సార్. సో మీకు ఆలోచన అయితే ఉంది. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మీరు నిలబడబోతున్నారా? ఖచ్చితం సార్, 100% నిలబడతాను. ఎందుకంటే నేను ఇప్పటికీ చాలామంది యూత్కి ఏం చెప్తా సార్ అంటే, ఇప్పుడు చాలామంది లీడర్లు వాళ్ళు ఉంటారు, ఆ లీడర్లకు జిందాబాదులు కొడుతుంటారు. నేను గ్రామాలలో కానీ నా దోస్తులు కానీ మిగతా వాళ్ళందరికీ ఏం చెప్తా అంటే, నువ్వు ఒకని ఎంకుండి ఒకనికి జెండా బట్టి ఒకనికి జిందాబాద్ కొట్టడం చేయకు. నీవు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని నువ్వు మాట్లాడు, నీ సమస్య ఉంది, నువ్వు మాట్లాడగలుగుతావు, మాట్లాడు. లేదా నువ్వు లీడర్గా ఎదగాలనుకుంటున్నావు, నువ్వు ముందరికి వెళ్ళు, ప్రతి సమస్యని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళు, నువ్వు లీడర్ అవ్వు. ఒకని ఇంకా జిందాబాదులు కొట్టినీకి ఒకడు మందు పోస్తే తాపనికి నీకేం అవసరం? అంటే నేనేమంటున్నా సార్ అంటే, వ్యక్తిగతంగా మనల్ని మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి. గ్రామాలలో ఎవడో దొరల కాలం కాదు. ఇప్పటికే మా ఊర్లో కొన్నిసార్లు అంటారు, దొర ఇంటి ముందర పోతుంటేనంటే చెప్పులు నెత్తిన పెట్టుకొని వెళ్ళిన కాలాలు ఉన్నాయని అంటుంటారు ఇప్పటికీ. ఆ కాలం ఇప్పుడు లేదు. దొర వస్తేనంటే కొద్దిగా పక్కకు పోరా నాయన మాకు పని ఉందని చెప్పే కాలం ఉంది. సో అంటే జనాలకు అవగాహన కలిగిన ప్రతిసారి మార్పు రావాలి. ఆ మార్పు చుట్టూ ఉన్న వాతావరణం కన్నా అద్భుతంగా ఉండేటట్లు మన గ్రామాలను మార్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను సార్. అది యువత వల్లనే సాధ్యమవుతుంది. మా ఊర్లో మా యువత, మా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరూ కూడా చేద్దామంటే చేద్దాం అనేటట్లు ఉన్నారు. ఒక్కరిద్దరని కాదు, ఊరు మొత్తంలో చేద్దామన్నా అంటే చేయి తమ్మి నీ ఇంకా మేము ఉన్నాగా అనేటోళ్ళే ఉన్నారు. నా అప్డేట్స్లలో మొత్తం వాళ్ళే కానీ వస్తారు. ఈరోజు ఇది వద్దు అని ఏమీ చెప్పింది లేదు, చేద్దాం. కానీ నేను సక్సెస్ఫుల్గా తీసుకోపోవడం వల్లనే అది కొన్నిసార్లు ఫెయిల్ అయిందని అనుకుంటా. నా మిస్టేకే అది, వాళ్ళ మిస్టేక్ అయితే కాదు. మామూలుగా మీ అనుభవంలో అంటే ప్రతి గ్రామానికి కూడా ఏదో ఒక ఇబ్బందులు ఉండనే ఉంటాయి. అంటే మామూలు వస్తువులు కూడా కొన్ని గ్రామాలకు ఉండకపోయి ఉండొచ్చు. సో మీ అనుభవంలో మీ గ్రామానికి అంటే మీరు వెళ్ళక ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉండేటివి, అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేటివి, మీరు వచ్చాక సరే అధికారంలో లేకపోయినా కూడా మీరు కొన్ని ఏదైనా ప్రభావం క్రియేట్ చేయగలిగి ఏదైనా చేయగలిగారా ఇప్పుడు దాకా? నా వల్ల అంటే మార్కెట్ ఒకటని గొప్ప చెప్తా సార్. అంటే నేను ఒక్కనని కాదు, కొంతమంది ఉన్నారు వాళ్ళ సాయం, కానీ బలంగా నిలబడి ఫైట్ చేసింది అయితే నేనే. లాస్ట్ అది ఎంత దాకా వచ్చిందంటే, మీరు ఈరోజు మార్కెట్ అంటే ఒక 3 నెలల దాకా చెప్తూ వస్తున్నాం. ప్రతి గ్రామ సభకు ప్రతిసారి కలిసినప్పుడల్లా చెప్తూ వస్తున్నాం. ఇవాళ పెడతాం, రేపు పెడతాం, ఆ రోజు పెడతాం, ఈ రోజు పెడతాం. అది చెప్పుకమ్మలనే ఉంది కానీ పెట్టుకమ్మల లేదు. లాస్ట్ గ్రామ సభ వేదిక వచ్చింది, చెప్పిన మీరు ఇవాళ మార్కెట్ పెట్టకపోతే నేను దిగి పెడతా. ఒక 5-6 మందికి ఎవరైతే కూరగాయలు అమ్ముతారో వాళ్ళ అందరు మనోళ్ళే. పెట్టాను బాబాయ్ అంటే అందరు వచ్చి కూర్చుంటారు. ఒక్క టెంకాయ కొడితే అది షురు అయినట్టే. ఆ పని నేను చేసేదాకా తెచ్చుకుంటే మీకు విలువ ఉండదు. సో మీ నుంచి అవుతే బాగుంటుంది అని చెప్పి గట్టిగా ఫైట్ చేయడము, లేదంటే ఇంకో విధంగా ప్రయత్నాలు చేయడము, జనాలకు అభివృద్ధి ఏ విధంగా అవుతుంది, మార్కెట్ పెడితే అభివృద్ధి ఏ విధంగా అవుతుందో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ప్రతిరోజు ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళకల్లా మన ఊరు ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇదే డిస్కషన్ ఉంటుంది సార్. నాది నైటు 10 అయినా సరే ఇంటికి పోని పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య మ్యారేజ్ అయినాక పోవాలి తప్పదు, మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలని అట్లా రెండింటికి బ్యాలెన్స్ చేస్తున్నాం. కానీ మ్యారేజ్ కాకముందు అయితే నా పరిస్థితి జనంలో మనం ఉండాలి, మనతో పాటు జనం ఉండాలి, అదొక్కటే కాన్సెప్ట్.
సో దాని ద్వారా ఎలాంటి ఫెసిలిటీస్ వచ్చాయి ఊరికి, అంటే మార్కెట్ పెట్టడం ద్వారా? మార్కెట్ పెట్టడం వల్ల అంటే బస్ సౌకర్యం కొద్దిగా కంటిన్యూగా వస్తుంది. ఇంతకుముందు నుంచి కూడా వస్తుంది. ఈ మధ్య కొద్దిగా రెగ్యులర్గా బస్సు వస్తుంది. ఓ టైం ఒకటి రెగ్యులర్గా వస్తుంది. దానికి సపోర్టింగ్ అంటే దాదాపు ఒక 50 మంది మహిళలతోన సంతకాలు పెట్టించినాం. బస్సు మాకు కావాలి, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి సంతకాలు పెట్టించి మహిళల పుణ్యమా అని ఆ బస్సు అయితే కంటిన్యూగా వస్తుంది. దాని నుంచి అంటే బస్సు రావడం కోసమే మార్కెట్ ఓ రకంగా పెట్టినాం. బస్సు ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది. మార్కెట్ పెట్టే మొదటి రోజు నేను అందరికీ ఛాయలు ఇచ్చుకుంటా పోయినా. ఎంతమంది ఉన్నారు ఒకసారి మనం స్టార్టింగ్ డే చూద్దాం అని చెప్పి అందరికీ ఛాయలు ఇచ్చుకుంటా పోతే ఒక 34 మంది అయినరు ఫస్ట్ డే అక్కడ. ఇప్పుడు ఇంకా లెక్క పెట్టినక రాదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తే పెద్ద మార్కెట్ అయింది. అది చాలా పెద్ద మార్కెట్. ఇక అసలు చుట్టుపక్కల గ్రామాలల్లో అందరూ ఆల్మోస్ట్ వస్తారు. మంగళవారం అంటే గొరిట మార్కెట్ ఉందిరా పోయి పోవాలి అనే కాన్సెప్ట్ దాకా వచ్చింది. ఇంతకుముందు తిమ్మాచిపేట మండల్లో మార్కెట్ బాగా పెద్ద ఎత్తున ఉండేది. మా ఊరు నుంచి ఒక 10 బండ్లు పోయేది కంటిన్యూగా. ఈ మార్కెట్ అయిన తర్వాత ఆ మార్కెట్ కొద్దిగా డల్ అయింది. మా ఊరు మార్కెట్ పెద్ద ఎత్తున వినబడుతుంది. సో నేను అనుకున్న లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళగలిగిన సార్. పక్క ఊర్లలో అందరికీ తెలియడం, అరే గొరిట అంటే మార్కెట్ ఉంది, బస్సు ఉంది, చాలా ఏదైనా టిఫిన్స్తో సహా ఏదైనా కూడా గొరిటలు దొరుకుతుంది అన్న విధంగా ఏర్పడ్డది సార్. గొరిట అంటే అభివృద్ధి చెందింది. ఇంకా భవిష్యత్తులో నార్కర్నూల్లో ఒక గొప్ప గ్రామంగా కావాలి, అది నా కాన్సెప్టు. మా అన్న వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే అనుకుంటున్నారు. వాళ్ళందరి సహకారం ఉంటే కూడా ఇంకా బాగా చేయగలుగుతా. వాళ్ళందరినీ కూడా ఇంకా మీడియా ముఖంగా వీళ్ళు ఇది చేసిండ్రు అని ఇంకా గొప్పగా వాళ్ళ గురించి చెప్పాలన్నది నా ఆలోచన సార్. నైస్. అయితే ఇంకొకటి విన్నాను మీ గురించి, అంటే లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా మీరు ఏదో అవేర్నెస్ ఇస్తూ ఉంటారంట కదా, ఏంటి అసలు అది మీకు ఎలా తెలిసింది దాని గురించి, అండ్ జనాల్లో ఎంతవరకు వెళ్తున్నారు దానికి సంబంధించి? సార్ అప్పాజీపల్లిలో కుర్మన్న అని ఉంటారు. ఆయన తమ్మి ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ క్లాసెస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ అవుతాయి, రండి అని చెప్తే వెళ్ళింటి. చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్మోస్ట్ సిజరింగ్ అవుతుంది. అక్కడ నేను ఆర్గానిక్ ఏదైతే ఫార్మింగ్ గురించి అవేర్నెస్కి పోయినో అక్కడ వాళ్ళు ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పండిస్తారో వాటిని రోజువారీగా తీసుకుంటేనంటే 99% నార్మల్ డెలివరీ అవుతుంది సార్. మీరు ఆలోచించండి, ఒక మహిళకు డెలివరీ అన్నది సావుతో పోరాటం. అట్లాంటి సావుని కూడా సునాయాసంగా బయటపడేస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నప్పుడు మనం ఈ పెస్టిసైడ్ ఇవన్నీ వేసి మన వాతావరణాన్ని ఖరాబ్ చేసుకోవడం, భూమిని ఖరాబ్ చేసుకోవడం, నీళ్ళని ఖరాబ్ చేసుకోవడం వేస్ట్ కదా. కొద్దిగా అవేర్నెస్ కల్పిద్దాం మనోళ్ళకు, దానిలో లాభాలను చూపిద్దాము అన్న ఆలోచన పెద్ద ఎత్తున ఉంది సార్. ఎన్నో రోజుల నుంచి అనుకున్నంత బలం నాకు వస్తే, అంటే సపోర్ట్ బయట నుంచి వస్తే వాళ్ళందరినీ కూడా తీసుకొని అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ఒక మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ విలేజ్గా మార్చుదాము అన్న ఆలోచన నాకు ఉంది. అది దేవుని దయ సార్. మనం అనుకుంటే కాదు కదా, అందరు సహకారం ఉండాలి, అందరు అనుకోవాలి. రైతుల దయ ఉంటే ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని, మంచి ఆర్గానిక్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు అన్నది ఆలోచన ఉంది సార్. సో ఇంకా మీరు వ్యవసాయం మీదే కాకుండా ఎడ్యుకేషన్ మీద కూడా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారంట, అదే నేను విన్నాను. అంటే 1 స్టూడెంట్ 1 టీచర్ అనేది ఏంటి అసలు అది? సార్ అది నా నుంచి వచ్చింది ఏం కాదు. వందే మదర్ ఫౌండేషన్లో రవీంద్ర సార్ కానీ మాధవరెడ్డి సార్ ఉన్నారు. వాళ్ళ కింద నేను జస్ట్ వాళ్ళు ఒక 95% చేస్తే నేను జస్ట్ 1% చేస్తున్నా అంతే. నాకు ఆ కాన్సెప్ట్ మంచిగా నచ్చింది సార్. ఇప్పుడు మాధవరెడ్డి సార్ నాకు చాలాసార్లు చెప్పిన విషయం ఏంటంటే, మనం పూర్వ వైభవం తీసుకురావాలి. ఇంతకుముందు గురుకులాలు ఉండేవి, ఒక టీచరు ఒక స్టూడెంటే. అంటే ఒక పెద్ద విద్యార్థికి, అంటే ఒక 5వ క్లాస్ విద్యార్థికి 5వ క్లాస్ గురించి తెలుసు, ఆ అబ్బాయి 4వ క్లాస్ అబ్బాయికి చెప్తాడు ఈజీగా. 4వ క్లాస్ అబ్బాయి 3వ క్లాస్ అబ్బాయికి ఈజీగా చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే 1 స్టూడెంట్ 1 టీచర్ ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మన అన్ననే మనకు చెప్తాడు, మన తమ్ముడే మనకు చెప్తాడు. దీనివల్ల ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది,
విద్య అన్నది చాలా సునాయాసంగా ప్రజల్లోకి ఒత్తిడి లేకుండా వెళ్తుంది విద్యార్థుల్లోకి అన్నది కాన్సెప్ట్ సార్. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితే బాగానే ఉంది, కానీ సో మీ పర్సనల్ గ్రోత్ కోసము అంటే సర్వైవల్ కోసము మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ కూడా ఉన్నారని తెలిసింది, రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారని తెలిసింది. సో వీటిలో మీ అనుభవం ఏంటి సార్? ఇన్సూరెన్స్ అన్నది కూడా ఒక సోషల్ వర్కే సార్. ఎందుకంటే నాకు ఒక ఆమె సిస్టర్ విజయలక్ష్మి అనేట ఆమె ఫోన్ చేసి, తమ్మి ఈడ ఇన్సూరెన్స్ది చిన్న ప్లానింగ్ ఉంది, నువ్వు వచ్చి విను, నచ్చితే గాన చేదు, ఇన్సూరెన్స్ తీసుకొనికే రా అని చెప్పింది. ఓకే, నాకు పోయినా ఇన్సూరెన్స్ వాళ్ళు ప్లానింగ్ చెప్పినారు, మేనేజర్ బుచ్చిరెడ్డి సార్, రాజేశ్వర్ సార్ ఉండి నాకు ప్లానింగ్ చెప్పినారు. విన్న తర్వాత నేను ఇందులో ఏదో ఒక జాబ్ చేస్తాను, ఇది మంచి సోషల్ వర్క్, జనాలకు బాగా ఉపయోగపడుతుంది, ఇందులో వేకెన్సీ ఉందా అని అడిగిన. ఉంది, మీరు చేస్తా అంటే సేల్స్ ఆఫీసర్గా ఉంది, జాయిన్ అవ్వండి అన్నారు. అదే రోజు మా బాబు ఎప్పుడైతే పుట్టిండో అదే రోజు నేను అందులో జాయిన్ అయినా జాబ్లో. అంటే ఏంటంటే సార్, ఇది మనము ఇప్పుడు సంవత్సరానికి 1 లక్ష కట్టాలి, అట్లా 10 సంవత్సరాలకు 10 లక్షలు కట్టాలి. సింపుల్గా చెప్పాలంటే 11వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 70,000 పడతాయి. ఎన్ని సంవత్సరాల వరకు అంటే 11, 12, 13 ఇట్లా 20వ సంవత్సరం వరకు కంటిన్యూగా 70,000 పడతాయి. ఓకే, లాస్ట్ 20వ సంవత్సరం వచ్చే వరకు మెచ్యూరిటీ అమౌంట్ అని చెప్పి మళ్ళీ 13 లక్షలు ఆన్ ది స్పాట్ అదే రోజు ఇస్తారు. ఓకే, సో అంటే మొత్తం 20 లక్షలు అవుతుంది. మనం బయట ఒక 10 లక్షలు మిత్తికి ఇచ్చినాం అనుకోండి, నువ్వు వస్తే సంవత్సరానికి ఎంత రావచ్చు, 5 లక్షలు అన్నా 10,000, 20,000 సంవత్సరానికి 20,000, 5 సంవత్సరాలకు వేసుకుంటే 1,00,000. నా చిన్న లెక్క. ఇక 10 సంవత్సరాలకు వేస్తే ఇంకో 1-2 ఎక్కువ అనుకుందాం. అదే ఇందులో కొద్దిగా మనం ఇన్వెస్ట్ చేస్తే, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 లక్షలు మనం కట్టిన దానికి మనం సాగకపోయినా వస్తాయి. మనం కట్టేదానికి చాలామంది ఆలోచన ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేవాడే ఎల్ఐసా అంటే చచ్చిపోతే ఇస్తారు చూడు ఆ పైసలా, అంటే సావనికి ఇప్పుడు మేము పైసలు కట్టాలా అంటారు మామూలుగా. కానీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్లలోనే ఇన్వెస్ట్ చేస్తారు సార్ చాలా వరకు. ఒక మనిషికి నార్మల్ డెత్, నేను కట్టిన దానిలో ఒక మనిషి నార్మల్గా చనిపోయింది అనుకోండి, ఏ కారణం లేదు, నార్మల్గా చనిపోయింది అనుకోండి, దాదాపు 21 లక్షలు వస్తుంది సార్. ఇవాళ చనిపోయిండు, ఇవాళనే చెక్ వస్తుంది. అదే యాక్సిడెంటల్గా చనిపోతే దాదాపు 36 లక్షల దాకా వస్తుంది. ఇప్పుడు మనమున్న గ్రామంలో నేను ఆన్ ది స్పాట్ ఎందుకు జాయిన్ అయినా అంటే, మా ఊర్లో నేను ఆల్మోస్ట్ కట్టించిన అనుకోండి ఇన్సూరెన్స్లు, ఎవరో అనుకోకుండా చనిపోయినరు, నా చేతుల మీదుగా ఓ 20 లక్షల చెక్కో 36 లక్షల చెక్కో ఆ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం ఎన్ని సంవత్సరాలు బతకొచ్చు సార్. ఒక ఆధారం లేకపోవచ్చు, మనిషి లేకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన ఒక భరోసా మాత్రం మా కుటుంబానికి ఉంటుంది. మన ఊర్లలో చూస్తే ఓ 30,000 40,000 లేదంటే ఒక 5,000 ఇచ్చినా సరే ఓ పొలిటీషియన్ ఇట్లా ఎగరేసి నేను ఇచ్చాను రాబాయ్ ఆ కుటుంబానికి, చూసుకున్నారా బాయ్, ఆడ 100 మంది ఉంటే 100 మందిలో చేసిన అని వెళ్ళిపోతుంటాడు. అది గొప్పనే, ఇవ్వడం తప్ప అంటలేను. అదే మనం ఆ మనిషితో ఇన్సూరెన్స్ కట్టించి అనుకోని పరిస్థితుల్లో ఏమన్నా అయితే ఒక 30 లక్షలు చెక్ ఇస్తే ఆ ఫీల్ ఎట్లుంటుంది సార్. జీవితకాలం ఆ కుటుంబానికి మనం రుణపడినట్టే, ఎంతో కొంత మేలు చేసినట్టే. చాలా బాగుంది. ఇంకొకటి నేను విన్నాను, మీ ఊర్లో కొత్తగా అంటే ఒక సేవా కేంద్రం పెట్టారు, స్వచ్ఛందంగా ఒక సేవా కేంద్రం ఉంది. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, ఇప్పుడు అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంటారు, కలెక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, దానికన్నా ముందు మీ దగ్గరకు వచ్చారంటే కూడా మీరు త్వరితగతిన ఆ ప్రాబ్లం ఏముంది, దానికి సొల్యూషన్ ఎలా వెతకాలనేది మీరు చేస్తున్నారంట కదా ఈ యాక్టివిటీ. అసలు ఏంటి, అసలు దాని గురించి చెప్పండి సార్. అంటే నేను అందుబాటులో ఉండాలని చెప్పి బస్ స్టాండ్లో చిన్న రూమ్ తీసుకున్నా. ఏమన్నా ఉన్నా అన్న గాడ నా రూమ్ ఉంటుంది, నీకేమైనా ఇబ్బంది ఉంటే గడికి రా అన్న చెప్పాను అని చెప్తున్నాం. పొద్దుగాలనో సాయంత్రమో పబ్లిక్లో క్యాజువల్గానే తిరుగుతుంది సార్. నేను మామూలుగా కొంతమంది ఎట్లా అంటే ఓ పొజిషన్ కూర్చున్నామో ఎట్లా ఉండాలనో అనుకుంటారు, కానీ నా ఊర్లో నా వాళ్ళతో నేను బిల్డప్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి అన్నీ తెలుసు వాళ్ళకి, కాబట్టి నేను ఇప్పుడు డబ్బు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఏందని తెలుసు, నా కుటుంబం తెలుసు, ఇంతకుముందు ఏందో కూడా తెలుసు, కాబట్టి నేను సాదాసీదానే ఉంటా. మా దోస్తులు ఒక్కొక్కసారి అంటారు, నువ్వు పొజిషన్లో ఉన్నావు, కారు ఇవి అంతా మెయింటైన్ చేస్తున్నావు, నీవు మమ్మల్ని దేక్తావారా భయ్ అంటారు కొన్నిసార్లు. నేను స్ట్రైట్గా మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తారే, నీకు అట్లా అనిపిస్తుందా,
ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా, నీకేమన్నా అనిపిస్తుందారా అంటే, అట్లా అని కాదు కానీ ఓ పొజిషన్ పోయినాక చూస్తావో లేదో అంటే నేను అనుకుంటుంది ఏంటంటే సార్, మనము ఏ పొజిషన్లో పోయినా మన అనుకున్న వాళ్ళకు మనం అదే నమ్మకాన్ని ఇవ్వాలి. నేను ఆ నమ్మకాన్ని ఇవ్వడానికి 100% ప్రయత్నం చేస్తాను సార్. వాళ్ళకు ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడి గెలిచి ఏదో చేస్తా అని చెప్పడం ఎంత పెద్ద ఎత్తున చెప్తామో, మీకు ఏ ఇబ్బంది కలిగిన మనోడు రవిగాడు ఉన్నారు రాబాయ్ వానితోని పోతే అవుతాయి. అది ఆలోచన కావచ్చు, సమస్య తీరడం కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదన్నా కావచ్చు, తమ్మునితోనికి పోతే అవుతుంది అన్న నమ్మకాన్ని ఇవ్వడానికి 100% ప్రయత్నం చేస్తాను సార్. అందుట్లోనే ఇంకా బస్ స్టాండ్లో రూమ్ పెట్టుకొని ఏమైనా అయితే గాడికి రండి అని చెప్పడం, అది పెద్ద ఎత్తున మళ్ళీ ఆర్గనైజేషన్ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. మా అన్నోళ్ళ దయ, అందరి దయ ఐక్యం అయితే పెద్ద ఎత్తున మా ఊరిని మార్చుకోనికి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను. మరి ఇంతటి ఆదర్శ భావాలు ఉన్నాయి కదా, మీ ఊరికే అంకితమా లేదంటే చుట్టుపక్కల గ్రామాలకి నెక్స్ట్ మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలన్న ఆలోచన ఉందా? లేదంటే వేరే ఊర్ల నుంచి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి మీరు ఎలాంటి సందేశాలు ఇస్తారు? వాళ్ళని కూడా మీరు కలుపుకుంటారా ఏంటి? సేవ చేయాలనుకుంటే ఊరితోనే సంబంధం లేదు సార్. నేను నా ఊరిలో ఉన్నా కాబట్టి చేస్తున్నా. ఊరు అన్నదే కాకుండా చుట్టూ ఉన్నాయి మన కంటికి ఒక సమస్య కానొచ్చింది, మనం చేయగలం, మన నుంచి అవుతుంది, ఇమీడియట్లీ చేయడమే. నాకు వనపర్తి నుంచి ఒక 3 ఏళ్ళ కింద వనపర్తి నుంచి ఆనంద్ అని ఒక అబ్బాయి ఫోన్ చేసిండు. రవి ఇట్లా మనోనికి యాక్సిడెంట్ అయ్యింది, అబ్బాయికి 7 లక్షలు 8 లక్షలు కావాలి, పైసలు వాళ్ళతో లేవు, ఏం చేయాలనో తెలుస్తలేదు, ఒక చిన్న వీడియో పెట్టి రవి, కాకపోవచ్చు 1% అన్న యూజ్ అవ్వచ్చు, పెట్టు రవి అని చెప్పిండు. నేను ఓకే అని చెప్పి ఆ వీడియో పెట్టిన, ఎడిట్ చేసి నేను మాట్లాడి పెట్టిన. అది నిరంజన్ రెడ్డి గారి దాకా వెళ్ళిందంట. మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన దాకా వెళ్ళిందంట. మంత్రులతోన ఎమ్మెల్యేలతోన ఎంత జస్ట్ ఇట్లా చిటికేస్తే అయ్యే పని కాబట్టి ఆయన మా జిల్లా వాసి అని చెప్పి జస్ట్ చెప్పి 7 లక్షల దాకా హాస్పిటల్ ఖర్చులు అవి చూసుకొని ఆ అబ్బాయిని బతికించడం జరిగింది. నాకు ఒక 2-3 వారాల తర్వాత ఫోన్ వచ్చింది, రవి వానికి మంచిగా అయింది, ఇట్లా మంత్రి రియాక్ట్ అయినరు, చూసిండ్రు, నీ వీడియోనే ఆయన దాకా వెళ్ళింది, చూసి అబ్బాయి ఇప్పుడు మంచిగా ఉన్నాడు అని చెప్పిండు. అంటే మనం చేయాలి అనుకుంటుంది మంచి సార్. ఇప్పుడు రాజకీయమో స్వార్థమో చేస్తే గీడి వరకే నాకు లాభం ఉంది, గీడికే వేయాలనుకుంటాం. మనం అనుకుంటుంది చేయాలనుకుంటుంది మంచి. నువ్వు దేశం మొత్తం సర్కిల్ ఉన్నా నీ నుంచి అవుతుంది అంటే ప్రయత్నం చేయి. నేను ప్రయత్నం చేస్తాను, నా నుంచి అవుతుంది అనుకుంటున్నా ఏదైనా కూడా. ఇప్పటికీ నాతో సంతోష్ అని, వినోద్ అని, మహేష్, యాదగిరి గుట్ట మహేష్ అని, భరత్ అని, ఇట్లా అంటే చాలామంది, సునీల్ కానీ, సురేష్ కానీ, ఇట్లా చాలామంది చాలా వరకు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళ జిల్లా ఎక్కడనో ఉన్నా కూడా జస్ట్ సజెషన్ కోసం, గిది అయ్యింది రవి ఏం చేద్దామంటే ఈ విధంగా ప్రయత్నం చేయి, ఈ విధంగా ప్రయత్నాలు చేస్తే అవుతాయి, ట్రై చేద్దాం, ఎందుకు జస్ట్ ఆలోచనే కదా సార్. ఎంత దూరం ఉంటే ఉంది, మనల్ని రా అని ఏం పిలుస్తలేరు. నీ ఆలోచన చెప్పు, నా నుంచి అయితే ప్రయత్నం చేస్తాను నేను గ్రౌండ్ లెవెల్లో అంటే జస్ట్ ఆలోచన చెప్తూ పోతున్నాం. మంచి చేయాలనుకున్నోనికి జాగలు కానరావు, చేయాలన్న ఆలోచన ఒక్కటే కానొస్తుంది. కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు సార్. ఇది ఊరికే పరిమితం కాదు, చుట్టూ ఉన్న గ్రామస్తులు ఎవరున్నా కానీ, దూరం ఉన్నా కానీ చేయాలి. నేను నిలబడితేనే ఎందుకు అనుకుంటున్నా అంటే, నేను నిలబడితే మా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకొంతమంది యూత్ ముందరికి వచ్చి మేము ప్రయత్నం చేయాలి, రవిగాడే నిలబడ్డాడు గెలిచిండు, మేము గెలిచలేమా, మేము ప్రయత్నం చేద్దాం, దెబ్బలు తాకుతాయి, ప్రయత్నం చేద్దామన్న ఒక్కరిద్దరు బయటకు వచ్చినా నేను అనుకున్న లక్ష్యం చేరుకున్నట్టే సార్. వాళ్ళు వేసిన ప్రతి అడుగులా నేను ఉంటా అనే నమ్ముతాను. నిజమే మీరు చెప్పింది. ఇప్పుడు దాకా ఒక లీడర్ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీలో ఉన్నాయి. మీరు అన్నట్లు అంటే రాజకీయంలోకి రావాలి, పర్టికులర్గా మీలాగా అంటే యూత్, ఈ 25 ఏళ్ళు ఈ లోపల ఉన్న వాళ్ళు కూడా రావడానికి అసలు అవకాశం ఉందంటారా? అంటే ఒక కామన్ ఫ్యామిలీ నుంచి, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి సార్, 100% ఉన్నాయి. ధైర్యం ఒకటి ఉంటే చాలు. ధైర్యం, తెలివి. నువ్వేం చేస్తున్నావు, నువ్వే విధంగా వెళ్తున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు. నాకు 100కి 90 సార్లు గొడవలే వచ్చినాయి. ప్రతిసారి గొడవ వచ్చిన ప్రతిసారి వీడిని కూర్చోబెట్టి ఒక్క తప్పు దొరికితే చాలు కొట్టుడే అన్నట్లు ఉండేది. నా నోటి నుంచి బూతులు వచ్చేది కాదు, నేను తప్పు దొరికే విధంగా మాట్లాడేది కాదు.
వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో అది చెప్పేది, నేనేం చేయాలనుకుంటున్నానో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది, జనాలకు క్లియర్గా అవగాహన కల్పించేది. కాబట్టి తప్పులు ఏమీ దొరకకపోయేది కాబట్టి అక్కడ అవకాశం అనేది లేకపోయేది కాబట్టి నేను సక్సెస్ఫుల్గా వెళ్తూ వచ్చిన. ఇంకోటి ఏంటంటే గ్రామాలలో మనము ఓ మంచి చేయాలనుకుంటున్నాం, ఎవరో పెత్తందారు ఉన్నాడు, ఒక కోటర్ ఇప్పిస్తే చాలు మన అనుకున్నాడు మనకు వ్యతిరేకంగా వస్తాడు, నీకు బలిసిందారా బాయ్, నువ్వు ఏదో మూలకి తిని ఊకుండాక నీకు బలిసిపు చేస్తున్నావు, ఇవన్నీ తిప్పి కొడితే రూపాయి ఉండదు, నీకు అవసరం ఇవన్నీ అని మస్తు బెదిరించిన వాళ్ళు ఉన్నారు. నేను బికారి అని అయినా పర్లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను చేయగలుగుతా, చేస్తున్నా, నీకేమి ఇబ్బంది, రేపు పొద్దుగాల నీకేమైనా నేనే రావాలి, నీకు కోట దాపినోడు రాడు, నీకేమైనా నేనే రావాలి, నేను వస్తా అన్న సానుకూలంగానే చెప్పేది కానీ కోపంగా ఎప్పుడు నేను చెప్పలేదు సార్ ఎవరికి కూడా. చాలా వరకు నేను ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను అంటే నా చుట్టూ ఉన్న జనం, నేను వెళ్ళే విధానం. పేదవాడు రావాలి అంటే ధైర్యం తెలివి అన్నది ఉంటే 100% బయటికి రాగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. మన మధ్యతరగతి పేద కుటుంబాల్లో ఏముంటుందంటే ఎవరన్నా ఒక్కరు గ్రామాల్లో ముందుకు వస్తేనంటే ఊరు మొత్తంలో పెద్ద మనుషులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఒక టీం అవుతారు. వాడు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుండు, వాడిని తొక్కాలి, తొక్కాలి, ఏదో ఒక తప్పు గెట్టుదో ఆవులకాడదో యానో మూలను తీసుకొని దాన్ని పెద్ద చించుతారు, 10 మందిలకు పిలుస్తారు, వీళ్ళంతా ఒక బ్యాచ్ అవుతారు, తల్లిదండ్రులను బెదిరిస్తారు, ముందు నైటే బెదిరిస్తారు, మీ వాడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అప్పుడు అట్లా చేసిండు, ఇక మీకు గ్రామ పంచాయతీలో ఉంటుంది చూడు అది ఇది అని చెప్పి బెదిరిస్తారు. మనం అంటే ధైర్యంగా ఉంటాం కానీ తల్లిదండ్రులు ఉండలేరు. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎందుకు నాయన ఇవన్నీ వద్దు, ఈ పంచాయతీలు వద్దు, మంచిగా నీ పని నువ్వు చేసుకో, మంచిగా ఉండు, నిమ్మలంగా ఉండు, ఏమైనా కావాలంటే మేము ఇస్తాం, జనం జోలికి పోకు, ఆ లీడర్ల జోలికి పోకు అని చెప్పి మనోళ్ళే బెదిరిస్తుంటారు. వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు బెదురుతారు అంతే. మనం బెదరలేదనుకో తల్లిదండ్రుల రూట్ని మార్చుకొని అట్నుంచి వెళ్తుంటారు. కాబట్టి ఒక పేదోడు బయటికి రావాలంటే ఈ వాతావరణం అన్నిటినీ ధైర్యంగా ఎప్పుడైతే ఎదుర్కోగలుగుతాడో అప్పుడు కామన్ మ్యాన్ లీడర్ అవుతారు సార్. గ్రామాలలో ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కానీ సిటీలలో ఎక్కువ రాజకీయాలు ఉంటాయి అనుకుంటారు కానీ గ్రామ స్థాయిలో ఉన్న రాజకీయాలు సిటీలలో ఉండవు. నువ్వు పొలం గెట్టు కాడ అయినా కావచ్చు, కులంలో కావచ్చు, పాలెం కాడ కావచ్చు, నువ్వు చిన్న నల్లా కాడికి పోయినా కూడా ఏదో మూలన నీకు తప్పు తీస్తారు, కొట్టాలనుకుంటే ఊరు మొత్తం ఒకటై కూడా కొడతారు. అంటే నేనేమంటున్నానంటే సార్, గ్రామాల్లో ఉన్న రాజకీయాలు సిటీలో అంత ఉండవు. ఇవన్నీ హైటెక్ రాజకీయాలు, పైకి కాని రావు, నడుస్తుంటాయి. గ్రామాలలో లోపల ఉంటాయి, బయట ఉంటాయి. తట్టుకొని నిలబడితే గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఎగ్జాంపుల్ నాలాగా. మీరు అన్నట్లు మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు మీ ఇంట్లో? ఫ్యామిలీ సపోర్ట్ అంటే చాలా గొప్ప విషయం సార్. ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా వచ్చిన మా భార్యతో సహా గిది చేద్దాము అంటే మా భార్య ఎక్కువ సపోర్టు. ఒకటేంటంటే మా అత్తమామ ఉన్నారు, వాళ్ళ ముందర చిన్న చూపు కాకూడదు. మన చుట్టూ ఉన్న పాలెల్లో వాళ్ళు ఉన్నారు, ఎవ్వరి ముందర మా ఆయన చిన్న చూపు కాకూడదు. అంతవరకు బతికి నువ్వు జనానికి ఏమన్నా చేసుకో అని చెప్తుంది నా భార్య కూడా. ఇంకా మా అమ్మ నాన్న అంటారా, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇక చెప్పినాక ఏమన్నా గిట్లా చేయనీకే పోతే ఒక కావల్కారు వస్తాడు, మీ వాడు ఇట్లా చేస్తున్నంట వాడిని కొడతారు రేపు, ఒక అంగన్వాడీ నుంచో లేదంటే ఎక్కడి నుంచో ఆశా వర్కర్ ఎవరో వచ్చి ఇట్లా అయిందంట కొడతారు చేస్తారు, మీ వాడు ఎందుకు ఎదురు ములుగుతుండు, ఎందుకు అట్లా చేస్తుండు, లేదా ఇంకెవడో ఊరికి కొద్దిగా పెద్ద మనిషి లేక వాని వస్తారు చూడు, వాడిని పంపించి గిట్లా అంట అట్లా అంట మీ వాడిని యానోతో జావదెంగుతారు, ఇంకా అంత అయిపోయింది అంటారు. ఇక వీళ్ళు భయపడుతూ ఉంటారు, చేస్తుంటారు, ఏదో అయిపోతుంది, ఈ హైడ్రాలా ఉంటారు. కానీ మా పేరెంట్స్ ఎన్ని చెప్పినా, ఎన్ని తిట్లు వచ్చినా, ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నేను జనం అనే మాట వదిలిపెట్టలేదు సార్. ఆఖరికి నీ బతికెందుకు రా సావు అని మా అమ్మ నోటి నుంచి కూడా వచ్చింది. అంటే ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక చుట్టూ ఉన్న వాళ్ళ వచ్చి నా గురించి చెప్తూ మా అమ్మ నా గురించి ఆలోచించి ఎన్నిసార్లు ఏడ్చిందో అది చెప్పనికే రాదు. ఒక్కనే అబ్బాయిని ఎవడేం చేస్తాడో తెలియదు, అట్లా ఎన్నిసార్లు ఏడ్చిందో చెప్పనికే రాదు సార్. అది ఇక దేవుని దయ, ఆమె అంత బలంగా ఉంది అంటే నేను అన్నిసార్లు ఇబ్బందులు పడ్డా, ఆమెను అంత టార్చర్ పెట్టిన మా తల్లిదండ్రిని
నాకు సపోర్ట్ ఇవ్వలేకపోవచ్చు కానీ నన్ను పెద్దగా ఏమనలేరు. చెయ్యు నీ కర్మ నువ్వు అంటే నమ్మకం ఉండేది, కానీ వీళ్ళు ఎప్పుడైతే బెదిరియడం షురూ చేసేదో అప్పుడు భయపడే. నేను నా జీవితంలో మా అమ్మ నాన్నకు అంటే ఇప్పటికీ అంత రెస్పెక్ట్ ఇవ్వనీకే ఎవరైనా ఇస్తారు, కానీ అంత బలంగా నేను వెళ్ళడానికే జనాల్లో వేయనికే కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మా తల్లిదండ్రులే అనుకుంటా. సో నాకు ఇంకా దేవుని కన్నా ఒక్కొక్కసారి అంత గ్రేట్ఫుల్గా ఉంటానో లేదో కానీ అమ్మ నాయన ఖచ్చితంగా ఉంటుంది సార్. అట్లా అని చెప్పి మనం ఏం కొట్లాడడం చేయమనేది ఏముండదు. నేను చిల్లరగా కొట్లాడతాను, చిల్లర పంచాయతీ అయితే అందరితో మా అమ్మ నాయనతో కూడా గొడవ పడతా, కానీ లాస్ట్కి వచ్చే వరకు ఆ ఎఫెక్షన్ అనేది కానొస్తుంది. సో పైకి మీడియాలో చెప్తుంటారు అసలు కొట్లాడరు, చాలా ఎఫెక్షన్ కానొస్తుంది. ఇదేముండదు. ఎంత ప్రేమ ఉంటే అన్ని గొడవలు ఉంటాయి సార్ అని నేను నమ్ముతా. భార్యతో కావచ్చు, అమ్మ నాయనతో కావచ్చు, ఎవరితోనైనా. నైస్ సార్. ఇప్పుడు మరి ధైర్యంగా ఉన్నారా? మరి ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు మీరు చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి ఇప్పుడు మరి కొద్దిగా నిమ్మలంగా ఉన్నారా? అప్పుడు ఒక్కడిని సార్, ఇప్పుడు కొన్ని వేల మంది ఎందుకు ఉన్నాం సార్, 100% ఉంటాం, ప్రాబ్లమే లేదు. అప్పుడు ఒక్కటే చెయ్యి, ఇప్పుడు వేల చేతులు. చేద్దామా అన్నా అంటే చేద్దాం, మారుద్దామా అంటే మారుదాం, మార్చుదామా అంటే మార్చుదాం. ఒక్కడు చేయలేంది అంటే ఏ ఒక్కడికైనా ఒక్కంతోనే మొదలవుతుంది సార్. నీ ఆలోచన బాగుంటే అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, లక్షలు కూడా అవ్వచ్చు. నేను ఇప్పుడు 1000 అడుగుల్లో ఉన్న 1,00,000 అడుగులు నా వెనుక వేసే అవకాశం భవిష్యత్తు ఖచ్చితంగా ఉంది. నేను ఇవాళ మీ హాయ్ టీవీ తరఫున చెప్తున్నా కదా, ఆ 1,00,000 అడుగులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా, అప్పుడు మీరే చూడండి. చూసారు కదా వ్యూవర్స్. సో యూత్కి అండ్ అలాగే గ్రామాల్లో ఉన్న యూత్కి ప్రత్యేకంగా ఒక ఆదర్శంగా ఉంటూ అంటే తన నిత్యము సేవ చేస్తూనే ఉంటూ మరి గ్రామానికి అంటే సేవకే అంకితం చేసిన మన మిద్దె రవి గారి ద్వారా ఎన్నో విషయాల్ని మనం తెలుసుకున్నాము. మున్ముందు తన యొక్క ఆదర్శ భావాలతో ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నాడో ప్రతిదీ కూడా మీ ముందు మేము ఉంచుతాము. అండ్ అదేవిధంగా మరి ఇతన్ని ఇంకా ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అదేవిధంగా మీకు అందుబాటులో తను ఎల్లవేళలా ఉంటారు. మరిన్ని విశేషాల కోసం మీరు చూస్తూనే ఉండండి హై టీవీ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.